జేబి శ్రీనివాస్ అలియాస్ జయ భారత్ శ్రీనివాస్ తను మీడియా సమావేశంలో మాట్లాడుతూ అబద్ధాలు వల్లించాడు. ఆయా అబద్ధాలలో కూడా 2 నిజాలు మాట్లాడాడు. ఈ జై భారత్ శ్రీనివాస్ మాట్లాడే మాటల్లో ఫస్ట్ ఆ 2 నిజాలు ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు అనకూడదు, నేను ఆయనకి గౌరవం ఇవ్వను అన్నాడు. అయ్యా జై భారత్ శ్రీనివాస్, నీ స్థాయి ఒకసారి తెలుసుకో. నీ స్థాయి ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ స్థాయి జై భారత్ థియేటర్ నీ స్థాయి. దానిని ఇప్పుడు కూడా ఓ ట్యాగ్ లైన్ వేసుకొని జేపీ శ్రీనివాస్ అని అంటున్నావు. జేపీ శ్రీనివాస ముందర జై భారత్ జేపీ ట్యాగ్ లేకపోతే నిన్ను ఎవడనేది కూడా తెలియదు. ఆ జై భారత్ థియేటర్ ముందర పెట్టుకుంటేనే జేపీ అని పెట్టుకుంటేనే నువ్వు పలానా వ్యక్తి అని తెలుస్తుంది. ఆ జై భారత్ థియేటర్ లో నువ్వు ఏం చేస్తా ఉన్నావు అనేది తిరుపతి ప్రజలకు అందరికీ తెలుసు, పైన ఉన్న ఆ 7 కొండల వాడికి కూడా తెలుసు. నువ్వు కరుణాకర్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వవా? ఇస్తే ఎంత, నువ్వు ఇవ్వకపోతే ఎంత? నువ్వు తిరుపతి ఇన్ఛార్జి అయినా కూడా జై భారత్ అనే థియేటర్ ట్యాగ్ వేసుకొని ఇంకా కూడా కొనసాగుతున్నావు అంటే నీ స్థాయి ఆడికి దిగజారిపోయింది. కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ గా, ఒక తుడా చైర్మన్ గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులుగా కొనసాగితే కరుణాకర్ రెడ్డి గారి స్థాయి అది. నువ్వు ఇచ్చే గౌరవం మీద కరుణాకర్ రెడ్డి గారు తీసుకునే స్థితిలో లేడు. ఇది నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది జై భారత్ శ్రీనివాస్. ఇంకొక మాట అంటున్నావు, నేను ఎస్ఐఆర్ గురించి మాట్లాడతా. ఎస్ఐఆర్ లో 90,000 ఓట్లు ఉన్నాయి, వాటిని మేము తొలగించేస్తున్నాం. అసలు తొలగించేదానికి నువ్వు అయ్యా, ఇదేమైనా భారత్ ఎలక్షన్ కమిషనా, జై భారత్ ఎలక్షన్ కమిషనా? నీవు దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు వాటిని తెలియపరచాలా, అధికారం తొలగిస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా టీడీపీ ఎలక్షన్ కమిషన్ లాగా జై భారత్ ఎలక్షన్ కమిషన్ లాగా మార్పు చేసినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. మేము తొలగించేయం కావాలి. దీన్ని బట్టే తెలుస్తా ఉంది మీ స్థాయి ఏ ఏరియాలో ఉందనే దానికి. మనం ఇంకొక మాట అంటున్నావు కరుణాకర్ రెడ్డి గారి గురించి, ఏదో ఆయన నడవలేడు లేలేడు అంటున్నావు. అయ్యా జై భారత్ శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి గారు 2 మోకాలు సర్జరీ చేసుకొని, మోకాలు సర్జరీలు ఆ పచ్చిగా ఉన్న ఇంకా ఫిజియోథెరపీ ఆయన బెడ్ మీద ఉంటేనే మీ అధినాయకుడు తిరుమల పవిత్రమైన లడ్డులో కల్తీ జరిగిందని మాట్లాడితే, కరుణాకర్ రెడ్డి గారు బెడ్ మీద నుంచి లేచి ఒక 20 ఏళ్ల కుర్రోడు పరిగెత్తి తిరుమల పవిత్రమైన కోనేరులో స్నానమాచరించి ప్రమాణం చేసేదానికి సిద్ధపడితే, మీ అధినాయకుడు ఉన్న అమరావతిలో కుర్చీలు కూడా కదిలే. మీ అధినాయకుడు ఇమ్మీడియట్లీ పోలీసులంతా కుసిగొలిపి ఎటువంటి పరిస్థితుల్లో కరుణాకర్ రెడ్డి గారు తిరుమల చేరకూడదు, ఆయన ప్రమాణం చేయకూడదు, దాన్ని ఆపండి అని. అది కరుణాకర్ రెడ్డి గారి స్థాయి, ఆయనకున్న ఫిట్నెస్. నువ్వు దాన్ని కూడా కామెంట్ చేస్తావు. ఆ రోజు కోనేరులో మునిగి అగ్రహారం దగ్గర ప్రమాణం చేశాడు. అసలు నువ్వే ఆ పరిస్థితులు కానీ ఉంటే బెడ్ మీద నుంచి కాదు కదా, 4 లేపితే ఓట్లేసి ఉండేవాడు కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ భాష మార్చుకో, వదిలి దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పదవి వచ్చింది కానీ నీ స్థాయి అయితే మారలా. ఇంకా థియేటర్ కల్చరే ఉంది, అది మార్చుకుంటే చాలా బాగుంటుంది. కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ఏం ఉద్యోగాలు తీసేయలేదు అంటున్నాం. కరుణాకర్ రెడ్డి గారు మొదట ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు, తురా చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ, తిరుమల పాలక మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ ఎన్ని ఉద్యోగాలు తెచ్చినాడు కనుక్కో. జై భారత్ శ్రీనివాస్, నీకు తెలియకపోతే తెలుసుకో. పాలక మండలి అధ్యక్షులుగా ఎస్వీబీసీని తీసుకొచ్చి ఈరోజు ఎస్వీబీసీలో అంతమంది ఉద్యోగస్తులు స్థానికులు వర్క్ చేస్తున్నారంటే అది కరుణాకర్ రెడ్డి గారు మైండ్ లో నుంచి వచ్చిన ఆలోచనే. అలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100 మంది కరుణాకర్ రెడ్డి గారు ఉద్యోగాలలో పెట్టడం జరిగింది. అదే కాదు,
పోయిన గవర్నమెంట్ లో కరుణాకర్ గారు ఎమ్మెల్యేగా, భూమన ఎమ్మెల్యే గారు డిప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు కూడా తిరుపతి మున్సిపాలిటీలో కానీ ఎన్ని ఉద్యోగాలు పెట్టడం జరిగింది. మీకు తెలియకపోతే అధికారులను అడిగి తీసుకోండి. గణాంకాలు మీ దగ్గర అధికారం ఉంది, గణాంకాలు సేకరించండి. అవేమి లేకుండా ఏదో మీడియా ముందరకు వచ్చి కారు కూతులు కూయడం మీ పదవికి తగదు. నీకైతే తగ్గుతుంది, ఎందుకంటే నీ స్థాయి జయభారత్ థియేటర్ స్థాయి కాబట్టి అది ఓకే. కానీ నువ్వు ఒక పదవి అధిరోహించినప్పుడు దానికన్నా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. దానికి కూడా నువ్వు జయభారత్ థియేటర్ స్థాయికి దిగజారి చేసి కారు కూతురు కూస్తున్నావు. ఇంకొక మాట అంటున్నావు, కరుణాకర్ రెడ్డి గారికి తిరుపతి మీద ద్వేషం, కక్ష. కరుణాకర్ రెడ్డి గారు లాస్ట్ 5 ఏళ్లలో 3,000 మందికి వాలంటీర్లు ఇచ్చి యువతకి వాళ్ళని సామాజిక సేవలో, ప్రజా సేవలో నియమించి వాళ్ళలో సేవా దృక్పథం కల్పించి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు ఉపాధి కల్పిస్తే మీ నాయకుడు తెలుగుకి పవిత్రమైన ఉగాది రోజున తెలుగు ప్రజలు ఉగాది చేసుకుంటూ ఒక వాగ్దానం చేశాడు. ఏంటయ్యా వాగ్దానం అంటే, మీ వాలంటీర్లకు అంతా మేము తీసేయం, 5,000 కాదు 10,000 ఇస్తామని వెన్నుపోటు పొడిచినారు. మీ చరిత్ర అంతా వెన్నుపోట్లు, దగాలు, మోసాలు, అక్రమాలు. ఇదే వాలంటీర్లు ఈరోజు 3,000 మంది ఈదులో తిరుగుకుంటున్నారు. ఏం చేస్తున్నారయ్యా? మీ చుట్టూ గంజాయి వ్యాపారం చేసుకుంటా, మీ చుట్టూ ల్యాండ్ గ్రాబింగ్ చేసుకుంటా, భూ కబ్జాలు చేసుకుంటా ఆ యువతులంతా మీ చుట్టూ తిప్పించుకుంటున్నారు. అంతే కదా? ఈరోజు 3,000 మంది తిరుపతిలో రోడ్డు మీద పడారు. దానికి కారణం ఎవరు? మీ ప్రభుత్వమే. మీకు ఈరోజు ఇంకో ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు తిరుపతి ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, అభిమానం ఉన్నా, నువ్వు తిరుపతి నియోజకవర్గ మీ పార్టీ సమన్వయకర్త అయితే ఛాలెంజ్ కట్టుబడు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ గా అభినయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక బస్ తీసుకొచ్చారు, డబుల్ డెక్కర్ బస్సు. రాష్ట్రంలోనే మొదటిసారిగా తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సులో కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది స్థానికులకి. ఒక 3 డ్రైవర్లు, ఒక 3 దానికి మెయింటెనెన్స్, ఒక 6 మంది 7 మంది పెట్టారు. వాళ్ళు కూడా మీ పుణ్యాన ఆ డబుల్ డెక్కర్ బస్సుని ఎత్తిపోయి షెడ్లో దోయేసి అది బజార్లో తిరిగితే అభినయ్ గారికి పేరు వస్తుంది, దాని మూలను పడేసి ఆ పనిచేస్తా ఉన్న ఉద్యోగ యువత కూడా ఈరోజు రోడ్డు మీద పడారు మీ పుణ్యాన. ఇప్పటికన్నా మీకు తిరుపతి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ డబుల్ డెక్కర్ బస్సుని రన్ చేయండి. ఇంకొక 6 మందికి యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, పని చేయండి. ఇప్పుడు ఎట్టా మీరు ఫ్రీ బస్సు అని ఉచిత పథకం పెట్టున్నారు మీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా. అదే విధంగా తిరుపతిలో మహిళలకంతా ఆ బస్సును తిప్పచ్చు కదా ఫ్రీగా. మొన్నటి ఎలక్షన్ వరకు, సార్వత్రిక ఎన్నికల వరకు అభినయ్ గారు ఫ్రీగా ఆ బస్సును రన్ చేయడం జరిగింది కదా. ఆ బస్సును రన్ చేస్తే భూముల కుటుంబానికి తిరుపతిలో పేరు వస్తుందని దాన్ని షెడ్లో వేశారు. మీకు నిజంగా తిరుపతి ప్రజలకి మీద చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే ఇప్పటికైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఆ బస్సును రన్ చేయండి. తిరుపతి పురవీధుల్లో ఆ బస్సుని తిప్పండి. మీరు ఈ ఛాలెంజ్ కట్టుబడి ఇంకేదైనా ఉంటే తిరుపతి ప్రజల విషయంలో మీరు వచ్చి మాట్లాడండి, భూముల కుటుంబాల గురించి మాట్లాడండి. అంతేగాని నువ్వు భూముల కుటుంబాన్ని తట్టా పుట్ట సర్ది పంపించేస్తావంటే కాలక్షేత్రం తిరుగుతూ ఉంటుంది. బా జయభారత్ శ్రీనివాస్ గుర్తుపెట్టుకో, కాలం తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగిన రోజు ఎవరు తట్టా పుట్ట సర్దుకొని ఎక్కడికి పోతావో, నీ సొంత జిల్లా గుంటూరు పోతావేమో అది చూసుకొని నీ మాట తీరు మారితే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా ఆ డబుల్ డెక్కర్ బస్ని రన్ చేసి తిరుపతి ప్రజలకి దాని సేవకు ఉపయోగించాలని నేను సవాల్ చేస్తున్నాం. నీకు తిరుపతి ప్రజల మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ బస్సు రన్ చేసి తర్వాత వచ్చి మాట్లాడు.